హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే యూనిట్ గురించి నేర్చుకుందాం. ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం. ఏంటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటాం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని. ఓకే, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలోని సిద్ధాంతాలను, సూత్రాలను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసినట్లయితే దాన్నే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, సూత్రాలు ఏవైతే ఉన్నాయో వేటికి విద్యా విషయాలకు మనం అప్లై చేసుకుంటూ వెళ్ళినట్లయితే, అప్లై చేస్తూ మనం అధ్యయనం చేసినట్లయితే దాన్నే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏ రకమైన అంశాలను కలిగి ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే, విద్యార్థులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి పిల్లల్లోని వివిధ రకాలైన వికాసాలను గురించి ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏంటి? పిల్లల్లోని వివిధ రకాల వికాసాలు, ఏ రకమైన వికాసాల గురించి ఇది అధ్యయనం చేస్తుంది అంటే ప్రజ్ఞా వికాసం. ఏంటి? ప్రజ్ఞా వికాసం, అదేవిధంగా చింతన వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, ఈ విధంగా మొదలైన అనేక రకాలైన వికాసాంశాల గురించి ఇది ఏం చేస్తుంది? చర్చించడం అనేది జరుగుతుంది. ఏంటి? ప్రజ్ఞా వికాసం, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, అదేవిధంగా చింతన వికాసం, థింకింగ్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాసం, ఈ విధంగా వివిధ రకాలైన అంశాలను గురించి ఇది చర్చించడం అనేది జరుగుతుంది. అంటే విద్యకు సంబంధించి విద్యలో పిల్లల యొక్క ఉద్వేగాలు అంటే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి, అదేవిధంగా ప్రజ్ఞ అనేది ఏ విధంగా అభివృద్ధి అనేది జరుగుతుంది, దానికి అనుకూలంగా పిల్లలకి మనము ఏ రకమైన అంశాలను ఎప్పుడు బోధించాలి అనే దానికి సంబంధించిన విషయాల గురించి కూడా ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన ప్రక్రియ. ఏంటి? అభ్యసన ప్రక్రియ, లర్నింగ్ ప్రాసెస్. ఇందులో ఏ రకమైన అంశాలు ఉంటాయి? మళ్ళీ అభ్యసన ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది? అభ్యసన ప్రక్రియ అనేది విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే వారి వయస్సులను బట్టి అభ్యసన ప్రక్రియలు అంటే ఏ విధంగా జరగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే, ఉదాహరణకు సమర్థవంతమైన అభ్యసనకు కావలసిన పద్ధతులు ఏంటి అంటే, పిల్లవాని లోపల అభ్యసన అనేది సమర్థవంతంగా కనుక కొనసాగాలి అనుకున్నట్లయితే ఏ రకమైన పద్ధతులను మనము ఉపయోగించాలి, అదేవిధంగా అభ్యసనం మీద ప్రేరణ యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, పిల్లవాడిని ప్రేరణ కల్పించే విధంగా మనం చేసి అభ్యసనం కనుక మనం చేసినట్లయితే అది ఏ విధంగా ఉంటుంది, ప్రేరణ కనుక లేకపోయినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనే వాటికి సంబంధించి కూడా అభ్యసన ప్రక్రియ మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సమర్థవంతమైన అభ్యసనకు కావాల్సిన పద్ధతులు, అదేవిధంగా అభ్యసనం మీద ప్రేరణ యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అభ్యసన బదలాయింపు, అభ్యసన అనేది ఏ విధంగా బదలాయింపు, లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటి? అభ్యసన బదలాయింపు అనే అంశాలన్నిటి కూడా ఇందులో మనం చర్చించడం అనేది జరుగుతుంది అభ్యసన ప్రక్రియలో భాగంగా. అదేవిధంగా మార్గదర్శకత్వం, గైడెన్స్. ఏంటి? పిల్లలకు సంబంధించి ఏ రకమైన సామర్థ్యాలు ఉన్నాయి, ఏ రకమైన అభిరుచులు ఉన్నాయి అనే వాటిని మనం గుర్తించి వాటికి అనుకూలంగా మనము వారి యొక్క సామర్థ్యాలు అభివృద్ధి ఏ విధంగా చేయించాలి, వాటికి అనుకూలంగా ఏ రకమైన సలహాలు, సూచనలు మనం అందించాలి అనే దానికి సంబంధించిన అంశాలను గురించి కూడా ఇందులో మనము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, చర్చించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఏ విధమైన మార్గదర్శనం అనేది అందించాలి, పిల్లవాని యొక్క సామర్థ్యాలను బట్టి, వారికి ఉన్న అభిరుచులను బట్టి వాటికి అనుకూలంగా ఏ రకమైన కోర్సు వారు ఎంపిక చేసుకునే విధంగా మనం చేయవచ్చును, ఏ రకమైన కోర్సు పట్ల వారికి ఇంట్రెస్ట్ కలిగి ఉంది వాటి పట్ల సరైన సలహాలు, సూచనలు అనేవి కూడా మనము అందించాలి అనుకున్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల గురించి కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో మనం చర్చించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క సామర్థ్యాలకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవడంలోనూ, వాటిలో సర్దుబాటు చేసుకోవడంలో, వాటి సర్దుబాటును సరిగ్గా చేసుకోవడానికి సంబంధించిన విషయాల గురించి కూడా ఇందులో మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో చర్చించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానికి అనుకూలంగా ఉండే విధంగా ఏ రకమైన సలహాలు, సూచనలు అనేవి ఇవ్వాలి అంటే పిల్లవాని యొక్క సామర్థ్యాలు కావచ్చును, పిల్లవాని యొక్క అభిరుచులను బట్టి వారికి ఏ రకమైన సలహాలు, సూచనలు ఇచ్చినట్లయితే వాటిని ఇంకా వారు మెరుగుపరచుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది.
అనే వాటికి సంబంధించిన అంశాల గురించి కూడా ముఖ్యంగా మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో మనం చర్చించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అర్థాన్ని గురించి ఇక్కడ మనం చర్చించడం అనేది జరుగుతుంది. ఏంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం ఏంటి? మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఏంటమ్మా? మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనోవిజ్ఞాన శాస్త్ర అనుప్రయుక్త శాఖలలో ఇది ముఖ్యమైన శాఖగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏ శాఖలలో? అనుప్రయుక్త అప్లైడ్ బ్రాంచెస్లలో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైన శాఖగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది విద్య మరియు మనోవిజ్ఞాన శాస్త్రాల కలయిక ద్వారా ఇది ఏర్పడడం అనేది జరిగింది. వీటి యొక్క కలయిక ద్వారా విద్య మరియు మనోవిజ్ఞాన శాస్త్రాల యొక్క కలయిక ద్వారా ఇది ఏర్పడడం అనేది జరిగింది. ఏంటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అనుప్రయుక్త శాస్త్రాలలో చాలా ముఖ్యమైనదిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది విద్య మరియు మనోవిజ్ఞాన శాస్త్రాల యొక్క కలయిక వల్ల ఇది ఏర్పడినటువంటి శాస్త్రంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ రకాలైన విద్యావేత్తలు వివిధ రకాలైన డెఫినేషన్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సిద్ధాంతాలను కానీ పరిశీలన పద్ధతులను కానీ ఉపగమాలను కానీ విద్యా విషయాలకు అన్వయింపజేసి ఏంటి? మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సిద్ధాంతాలను కానీ పరిశీలన పద్ధతులను కానీ అదేవిధంగా ఉపగమాలను అప్రోచెస్ని కానీ విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. వీటిని మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సిద్ధాంతాలను పరిశీలన పద్ధతులను అదేవిధంగా ఉపగమాలను వీటికి విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రత్యేకించి దీన్ని విద్యా సంస్థల్లో చదివే పిల్లలను లోపల మెరుగుదల డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరగాలి, అభ్యసనం అనేది ఏ విధంగా జరగాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరగాలి అనే అంశాలకు సంబంధించి అదేవిధంగా వారి లోపల సాంఘికీకరణము అనే అంశాల గురించిన అధ్యయనం అనేది కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. అంటే పాఠశాల స్థాయిలో ఉండే విద్యార్థులలో ఏ రకమైన పెరుగుదల ఉంటుంది, గ్రోతింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి అనుకూలంగా లర్నింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, వారి లోపల సోషలైజేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది మొదలైన అంశాల గురించి ఇది కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యా ఉద్దేశాలు లక్ష్యాలు గమ్యాలను ఇది వివరించడం అనేది జరగదు. వీటిని వివరించదు. విద్యకు సంబంధించిన ఉద్దేశాలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క గమ్యాలు ఏంటి, వాటిని ఇది వివరించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కానీ పాఠశాలలో ఏమి బోధించాలి, పాఠశాల స్థాయిలో పిల్లలకి ఏం బోధించాలి, విద్యా లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి కృత్యాలను ఎంపిక చేసుకోవాలి, అంటే పాఠశాల స్థాయిలో ఏ రకమైన విషయాలను బోధించాలి, ఏ స్థాయి వారికి ఏ విధమైన అంశాలను బోధించాలి, వారి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా ఏ రకమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, దానితో పాటు ఆ విద్యా లక్ష్యాలను మనం సాధించాలి అనుకున్నట్లయితే వాటిని ఏ రకమైన అంశాలను ఎంపిక చేసుకోవాలి, ఏ రకమైన కృత్యాలను ఎంపిక చేసుకోవాలి అనే అంశాలను గురించి ఇది వివరించడం అనేది జరుగుతుంది. అంటే విద్యా లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన కృత్యాలను ఎంపిక చేసుకోవడం ఏంటి, ఏ రకమైన అంశాలను కృత్యాలను ఎంపిక చేసుకోవాలనే అంశాల గురించి ఇది వివరించడం అనేది జరుగుతుంది. ఇది అనేక రకాలైన ప్రయోగ పద్ధతులను పరిశీలన పద్ధతులను కూడా ఇది సూచించడం అనేది జరుగుతుంది. వీటిని సూచిస్తుంది అనేక రకాలైన పరిశీలన పద్ధతులను అనేక రకాలైన ప్రయోగ పద్ధతులను కూడా ఇది సూచించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనము విద్యార్థుల లోపల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచడానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా మనము చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి? విద్యార్థులలో పాఠశాల స్థాయిలో విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం అనేది కూడా ఎంతైనా ఉండడం అనేది జరిగింది. ఏంటి? దేని యొక్క అవసరం? విద్యార్థుల్లో ఏం అభివృద్ధి పరిచే విధంగా సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవడానికి వివరించడానికి కూడా అవకాశం అనేది కూడా ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క దానికి ఇదేం యొక్క అవసరం అనేది ఉంటుంది. మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క నీడ్ అనేది కూడా మనకు అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో పాఠ్య ప్రణాళిక తయారీలో కావచ్చును,
పాఠ్య పుస్తకాల రచనలో, పాఠ్యాంశాల క్రమంలో, ఏంటి పాఠ్య ప్రణాళిక తయారీలోను, పాఠ్య పుస్తకాల రచనలోను పాఠ్యాంశాలను ఏ క్రమంలో బోధించాలి అనేదానికి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం అనేది కూడా, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తప్పనిసరిగా అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే పిల్లల యొక్క స్థాయిలను బట్టి, పిల్లల యొక్క ఆలోచనలను బట్టి ఏ రకమైన విద్యా ప్రణాళిక తయారు చేయాలి, వారికి ఏ రకమైన పాఠ్యపుస్తకాలు అనేవి అవైలబుల్లో ఉండాలి, దానికి అనుకూలంగా పాఠ్యాంశాల యొక్క క్రమాన్ని ఏ విధంగా మార్చాలి అనేది కనుక మనం తీసుకున్నట్లయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం ఉపయోగించుకొని మనం వాటిని ఆ రకమైన పద్ధతులు, ఆ రకమైన క్రమంలో వాటిని అమర్చడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన నిర్వచనాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు, డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండి. డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ: బోధన అభ్యసన కృత్యాలను, ఏంటంటే బోధన అభ్యసన కృత్యాలకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాన్నే ఏమంటాము, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని తెలియజేసింది ఎవరు? స్కిన్నర్. స్కిన్నర్ అనే మనోవిజ్ఞానవేత్త ఏం తెలియజేశాడు? బోధన అభ్యసన కృత్యాలకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్ర విభాగమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే బోధన అభ్యసన కృత్యాలకు సంబంధించి ఏ రకమైన చర్యలు చేపట్టాలి అనే వాటికి సంబంధించిన అంశాల గురించి తెలియజేయడానికి సంబంధించిన దాన్నే ఏమంటాము, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఎవరు? స్కిన్నర్ అనే మనోవైజ్ఞానికవేత్త తెలియడం అనేది జరిగింది. ఈ డెఫినేషన్ ఇంతకుముందు చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడగడం అనేది జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో బోధన మరియు అభ్యసన కృత్యాలకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఎవరు తెలియజేశారు అని అడగడం అనేది జరిగింది. ఏంటి? ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ టు టీచింగ్ విత్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఏంటి? ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఓకే, ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? స్కిన్నర్. దిస్ ఈజ్ డిఫైన్డ్ బై స్కిన్నర్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ డెఫినేషన్ కనుక చూసినట్లయితే విద్యార్థులను అర్థం చేసుకోవడంలో, ఎవరిని? విద్యార్థులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయునికి సహాయపడే విద్యాశాస్త్రమే ఏమంటాము? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని పీల్ తెలియజేయడం అనేది జరిగింది. ఎవరు? పీల్ అనే మనోవైజ్ఞానికవేత్త ఎవరిని? విద్యార్థులను అర్థం చేసుకోవడంలో ఎవరికి? ఉపాధ్యాయునికి సహాయపడే శాస్త్రమే. విద్యార్థుల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది, వారి యొక్క సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క అభిరుచులు ఏమున్నాయి, వాటికి అనుకూలంగా వారిని అర్థం చేసుకొని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రాన్నే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఎవరు నిర్వచించారు? మళ్ళీ పీల్ అనే మనోవైజ్ఞానికవేత్త నిర్వచించడం అనేది జరిగింది. అకార్డింగ్ టు పీల్, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్, ఎవరి ప్రకారం? అకార్డింగ్ టు పీల్, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ the teacher understand his pupil or understand his students. ఏంటి? ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు టీచర్ టు అండర్స్టాండ్ హిజ్ పూపిల్. అతని యొక్క విద్యార్థులను అవగాహన చేసుకోవడానికి సంబంధించిన శాస్త్రాన్నే ఏమంటాము? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఎవరు తెలియజేశారు? పీల్ అనే మనోవైజ్ఞానికవేత్త కూడా తెలియడం అనేది జరిగింది. మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాలను, సిద్ధాంతాలను విద్యారంగంలో అన్వయించడమే. వీటి యొక్క సూత్రాలను మళ్ళీ మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలను కానీ సిద్ధాంతాలను కానీ విద్యారంగంలో అన్వయించడమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని తెలియజేసింది ఎవరంటే కోలెస్నిక్ అనే మనోవైజ్ఞానికవేత్త మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించబడే సిద్ధాంతాలను, సూత్రాలను దేనికి అన్వయించాలి? విద్యలో అన్వయించడానికి సంబంధించిన దాన్నే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఇతని యొక్క అభిప్రాయం ప్రకారం తెలియడం అనేది జరిగింది. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫైండింగ్స్ అండ్ ద థియరీస్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ద థియరీస్ ఆఫ్ సైకాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే విద్యా
మనోవైజ్ఞానికపరమైన సూత్రాలను సిద్ధాంతాలను దేనిలో అన్వయించడం అమ్మ విద్యారంగంలో కనుక అన్వయించగలిగినట్లయితే దాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఎవరు కోలెస్నిక్ అనే మనోవైజ్ఞానికవేత్త తెలియడం అనేది జరిగింది. ఓకే, ఈ విధంగా మనోవైజ్ఞానికవేత్త క్రో అండ్ క్రో ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఎవరి ప్రకారం క్రో అండ్ క్రో ప్రకారం కనుక మనం చూసినట్లయితే పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు బై బర్త్ టు ఓల్డ్ ఏజ్ పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ఒక వ్యక్తికి సంబంధించి అభ్యసన అనుభవాలను వర్ణించి వివరించే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని కూడా ఇతడు తెలియజేయడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక వ్యక్తి యొక్క జీవితంలో పుట్టుక నుంచి ప్రారంభించబడి అతని యొక్క వృద్ధాప్యం వరకు వివిధ స్థాయిలలో ఆ వ్యక్తి యొక్క అభ్యసన అనుభవాల గురించి వర్ణించి వివరించే శాస్త్రాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని ఎవరు క్రో అండ్ క్రో అనే మనోవైజ్ఞానికవేత్త తెలియడం అనేది జరిగింది. అకార్డింగ్ టు క్రో అండ్ క్రో ఎడ్యుకేషనల్ సైకాలజీ డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ an individual from birth to old age. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా బై బర్త్ టు ఓల్డ్ ఏజ్. అకార్డింగ్ టు క్రో అండ్ క్రో ఎడ్యుకేషనల్ సైకాలజీ డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ an individual ఫ్రమ్ బై బర్త్ టు ఓల్డ్ ఏజ్ అంటే పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ఒక వ్యక్తికి సంబంధించిన వివిధ రకాలైన అనుభవాలను వర్ణించి వివరించే శాస్త్రాన్నే మనోవిజ్ఞాన శాస్త్రం అంటారని క్రో అండ్ క్రో తెలియడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి అనేక రకాలైన విషయాలను అతనికి ఏ రకమైన సామర్థ్యాలు కలిగి ఉన్నారు, ఏ రకమైన ప్రజ్ఞ కలిగి ఉంది, ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, ఈ విధంగా పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు అతని యొక్క జీవితంలో అన్ని రకాలైన విషయాల గురించి అనుభవాల గురించి తెలియజేసి వాటిని వివరించడానికి సంబంధించిన దాన్ని ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారని కూడా ఎవరు క్రో అండ్ క్రో తెలియడం అనేది జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన నిర్వచనాలు. ఓకే, అదేవిధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటమ్మా నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలోని భాగంగానే ఉండడం అనేది జరిగింది. ఏంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగమే అయినప్పటికీ కూడా దాని స్వభావంలో మాతృత్వాన్ని ఇది మించిపోవడం అనేది జరగదు. ఏంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగమే కాబట్టి ఇది స్వభావంలో మాతృత్వాన్ని మించిపోదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కూడా ఇది కలిగి ఉండడం అనేది జరిగింది. అంటే అందులో భాగమే అయినప్పటికీ కూడా ఇన్ ఏ పార్ట్ ఆఫ్ సైకాలజీ అయినప్పటికీ కూడా అది ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కూడా ఇది కలిగి ఉండడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా ఏ రకమైన అంశాలు దీంట్లో మనం పరిగణనకి తీసుకోవచ్చు అనేది కనుక చూసినట్లయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే విద్యకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది దేనికి సంబంధించిన విజ్ఞానము అంటే విద్యకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రంగా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే విద్యను పిల్లలకి ఏ విధంగా అందించాలి, ఏ రకమైన పద్ధతులను ఉపయోగించాలి, ఏ రకమైన సూత్రాలను మనం ఫాలో కావాలి అనే వాటికి సంబంధించిన విజ్ఞానానికి మనకు అందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యకు ఏం తెలియజేస్తుంది సంబంధించిన విజ్ఞాన శాస్త్రంగా కూడా ఇది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రంలోని సిద్ధాంతాలు సూత్రాలు వాటి సహాయంతో చక్కగా అమరిన శాస్త్రీయమైన విశ్వవ్యాప్తమైన ఆమోదం పొందిన సత్యంతో కూడిన శాస్త్రంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్న వివిధ రకాలైన సిద్ధాంతాలను కానీ సూత్రాలను కానీ వాటి సహాయంతో వాటిని శాస్త్రీయంగా ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు మనం ఏ విధంగా బోధించాలి అనే వాటికి సంబంధించిన అంశాలను కూడా ఇది కలిగి ఉండడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కనుక మనం చూసినట్లయితే జీవితంలోని అన్ని దశలలో కనబర్చే ప్రవర్తనను గురించి ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ఏంటి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది జీవితంలో ఉండే అన్ని దశలలో ఏ దశల్లో ఏ రకమైన ఆలోచనలు ఉంటాయి, ఏ దశలో పిల్లవాని యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ దశలో పిల్లవాని యొక్క అభిరుచులు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏ దశలో పిల్లవాని యొక్క వైఖరులు అనేవి ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా వివిధ దశల్లో కనబర్చే ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తూ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రవర్తనను మాత్రమే అది పరిశీలించడం అనేది జరుగుతుంది. ఏంటి
విద్యకు సంబంధించి అతని యొక్క పాఠశాల స్థాయిలో అతని యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి మాత్రమే ఇది పరిశీలించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యాసకుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడంలో, వేరే యొక్క ప్రవర్తనను అభ్యాసకుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడంలో శాస్త్రీయ విధానంలో అన్ని రకాల ప్రక్రియలను కూడా ఇది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థులకు సంబంధించి ఏ రకమైన ప్రవర్తన అనేది ఉంటుంది, వారి యొక్క ప్రవర్తనను మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైన శాస్త్రీయపరమైన ప్రక్రియలను కూడా ఇది ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మానవుని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేస్తూ, మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అంటే ఏంటి, మళ్ళీ మానవుని యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఏమంటాము, మనోవిజ్ఞాన శాస్త్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, మానవుని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసే ఒక అనుకూల శాస్త్రంగా కూడా ఇది చెప్పడం అనేది జరుగుతుంది. ఇది అన్ని శాస్త్రాల లాగానే ఇది కూడా మానవునికి సంబంధించిన విషయాలను వర్ణించడం, నియంత్రించడం, ప్రాగుక్తీకరించడం లాంటివి కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. అంటే మానవుని యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నట్లయితే అతడు ఇంకా ఆ ప్రవర్తనను మనం ఏ విధంగా మెరుగుపరుచుకునే విధంగా చేయొచ్చును, అతని యొక్క ఆలోచనలను బట్టి కావచ్చును, అతని యొక్క స్థాయిని బట్టి కావచ్చును, అతని యొక్క ప్రవర్తనను ఇంకా ఏ విధంగా అతడు అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది అనే వాటికి సంబంధించిన అంశాలను వర్ణించడము, నియంత్రించడము, ప్రెడిక్టేషన్ ఏ రకమైన ప్రవర్తన అంటే అంచనా వేయడానికి కూడా అవకాశం ఉండే అంశంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది ఎప్పుడు కూడా నిత్యం సత్యాన్వేషణతో కూడిన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి నిత్యం సత్యాన్వేషణ అంటే, రాబట్టబడిన సిద్ధాంతాలు ఖచ్చితమైనవి, స్థిరమైనవి అని నమ్మకుండా కొత్త కొత్త పరిస్థితులలో కొత్త కొత్త సవాళ్ళకు అనుగుణంగా ఇది మారుతుంటాయని కూడా ఇది నమ్మడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటివరకే మనం కనుగొనబడిన సిద్ధాంతాలు కానీ, సూత్రాలు కానీ, నియమాలు కానీ ఎప్పుడు వాటినే పాటించడం అంటే కాకుండా పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి, మారుతున్న సిచ్యువేషన్ బట్టి, సవాళ్ళకు అనుగుణంగా ఇవి మారుతుంటాయని కూడా ఇది నమ్మడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లవాని యొక్క ప్రవర్తన అనేది కనుక మనం చూసినట్లయితే మనం ఉపయోగించబడే విధానాలను బట్టి కూడా మారడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సవాళ్ళను బట్టి, పరిస్థితులను బట్టి కూడా అవి మారడానికి అవకాశం అనేది ఉంటుందని కూడా ఇది నమ్మడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీని ప్రక్రియలు మరియు ఉత్పన్నాలను కనుక మనం చూసినట్లయితే విషయనిష్టత, సప్రమాణత, విశ్వసనీయత అనేవి కూడా ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి విశ్వసనీయత, సప్రమాణత, విషయనిష్టత, సప్రమాణత, విశ్వసనీయత అనే ప్రమాణాలను కూడా శాస్త్రీయపరమైన అంశాలను కూడా ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఆబ్జెక్టివిటీ, వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ అనే అంశాలను కూడా ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది ఎప్పుడు కూడా నోటి మాటలు అనేవి నమ్మడం అనేది జరగదు. ఏంటి నోటి మాటలు అనేవి నమ్మకుండా స్వయంగా వాటిని పరిశీలించి, వాటిని విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎవరో చెప్పిన విషయాలను నమ్మడం కంటే కాకుండా ఇది ఏం చేస్తుంది, ప్రతి విషయాన్ని కూడా స్వయంగా పరిశీలించి, విశ్లేషించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా, నిర్ణయానికి రావడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గతంలో జరిగిన అంశాలకు జోలికి పోకుండా, ఏంటి ఇంతకుముందు జరిగిన విషయాల జోలికి పోకుండా ప్రస్తుతం జరుగుతున్న విషయాంశాలపైనే ఇది ఎక్కువగా దృష్టి అనేది కూడా కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఉన్న సందర్భాన్ని బట్టి ఒక బిహేవియర్ అనేది ఆ విధంగా ఉన్నట్లయితే ఇప్పుడు కూడా అదే బిహేవియర్ ఉండడానికి అవకాశం అనేది ఉండొచ్చును, ఉండలేకపోవచ్చును. కాబట్టి ఆ విధంగా సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తికి సంబంధించిన బిహేవియర్ అనేది కూడా మారడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి గతంలోని అంశాల జోలికి పోకుండా ప్రస్తుతం ఏం జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతున్న విషయాలపైన ఎక్కువగా కేంద్రీకరించి వాటి గురించిన అవగాహనను కూడా ఇది తెలియజేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. విద్యారంగంలో, ముఖ్యంగా విద్యారంగంలో ఏ రకమైన చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది, దానికి అనుకూలంగా మనము కూడా ఏ రకమైన చేంజెస్ అనేవి మనము చేయాలి, పిల్లల లోపల ఏ రకమైన పద్ధతులను మనం కొత్త కొత్త పద్ధతులను ఉపయోగించాలి అనే వాటి గురించి కూడా ఇది వివరిస్తుంది, విశ్లేషించడం అనేది జరుగుతుంది. దీంట్లో విద్యా విధానంలో మారుతున్న ప్రవర్తనను బట్టి కూడా, విద్యారంగంలో వచ్చే ప్రవర్తనలో వచ్చే మార్పులను బట్టి కూడా వాటిలో అంశాలను కూడా వివరించడం మరియు విశ్లేషించడం కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన స్వభావంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి.
స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటి? స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధిని కనుక మనం చూసినట్లయితే ఏంటి? ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క పరిధి అనేది కనుక చూసినట్లయితే చాలా విస్తృతమైనదిగా కూడా చెప్పవచ్చును. ఎందుకు? మనోవిజ్ఞాన శాస్త్రాన్ని విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడిందిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? మనోవిజ్ఞాన శాస్త్రం అనేది, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది దేనికి సంబంధించిన సమస్యలు? విద్యారంగంలో సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడిన మనోవిజ్ఞాన శాస్త్రంగా ఇది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కొందరు ఈ రంగంలో దీని యొక్క విస్తృతి అనేది చాలా ఎక్కువగా ఉందని, ఈ రంగంలో జరిగిన పరిశోధనలను కనుక మనం చూసినట్లయితే చాలా విస్తృతమైన పరిశోధనలు అనేవి కూడా దీనిపైన కొనసాగడం అనేది జరిగింది. ఓకే, నేడు కనుక మనం గమనించినట్లయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రజెంట్ మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రయోగశాల పాఠ్య గ్రంథాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఏంటి? ఓన్లీ ప్రయోగశాలలో మాత్రమే కాకుండా పాఠ్య గ్రంథాలు అంటే మనం పుస్తకాల్లో చదువుకున్న విషయాలు మాత్రమే పరిమితం కాకుండా ఇది విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, వివిధ రకాలైన సందర్భాల్లో విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ చికిత్సాలయాలలోనూ, పరీక్షణ కేంద్రాలలోనూ, అదేవిధంగా పాఠశాల ఆవరణలో వివిధ రంగాలలో కూడా దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. దీని యొక్క విస్తృతి అనేది కూడా కొనసాగడం అనేది జరిగింది. అంటే ఓన్లీ ప్రయోగశాలలో మనం చేసే విషయాలకు మాత్రమే కాకుండా, తరగతి గదిలో పిల్లలకు మాత్రమే మనం బోధించడం అంటే కాకుండా, పుస్తకాల్లో ఉన్న అంశాలకు మాత్రమే కాకుండా ఇది సమాజంలో కూడా అనేక రకాలైన సందర్భాల్లో వివిధ రకాలైన ప్రయోగాలు నిర్వహించే సందర్భంలో కావచ్చును, వివిధ రకాలైన పరీక్షలను మనం వినియోగించాల్సి వచ్చిన సందర్భంలో కావచ్చును, కౌన్సిలింగ్ సెంటర్స్ అనేటివి కానీ ఏర్పాటు చేసి అక్కడ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకుంటుండడం ద్వారా విద్యార్థులకు వచ్చిన సమస్యలను కూడా మనం పరిష్కరించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇది కొనసాగడం అనేది జరుగుతుంది. ఓకే, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కనుక మనం చూసినట్లయితే ఏ రకమైన విషయాలను అధ్యయనం చేస్తుంది? ఏంటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసే అంశాలు అనేవి ఏవేవి ఉన్నాయి అంటే అనేది కనుక మనం చూసినట్లయితే శారీరక వికాసం, ఏంటి? ఫిజికల్ డెవలప్మెంట్, ఏంటి? పిల్లలకు సంబంధించిన శారీరక వికాసం గురించి ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అంటే పిల్లల లోపల శారీరక వికాసం అనేది ఏ దశలో ఏ విధంగా ఉంటుంది? ఓకే, శైశవ దశలో ఏ విధంగా ఉంటుంది, బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది, ఉత్తర బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది, కౌమార దశలో ఏ విధంగా ఉంటుంది, ఉత్తర కౌమార దశలో ఏ విధంగా ఉంటుంది, పూర్వ కౌమార దశలో ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా వివిధ దశల్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రజ్ఞా వికాసం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఏంటి? ప్రజ్ఞా వికాసం అనేది కూడా వివిధ దశల్లో ఏ విధంగా ఉంటుందో ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చింతన వికాసం, థింకింగ్ డెవలప్మెంట్ అనేది పిల్లవాడు డెవలప్ అనేది అయినా కొద్దీ వారి లోపల థింకింగ్స్లలో కూడా డెవలప్మెంట్ అనేది కొనసాగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి శైశవ దశలో, ఇన్ఫాన్సీ స్టేజ్లో వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, అదే చైల్డ్హుడ్ వచ్చేసరికి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా వివిధ రకాలైన దశల్లో వారి యొక్క థింకింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా ఇది అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా సామాజిక వికాసం, సోషల్ డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది, చిన్న వయసులో కనుక శైశవ దశ కనుక మనం చూసినట్లయితే వారు ఏ విధంగా సోషల్ డెవలప్మెంట్ అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది, గృహంలో ఏ విధమైన ఆటలు ఆడతారు, బయటకు వెళ్ళిన తర్వాత స్నేహితులతో ఏ విధమైన ఆటలు ఆడతారు, దాని నుంచి సోషల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశాల గురించి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్, పిల్లలు ఏ రకమైన ఎమోషన్స్ని వారు వ్యక్తపరుస్తారు, దశలను బట్టి వివిధ దశలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వివిధ దశల్లో వారు ఏ విధమైన ఎమోషన్స్ని వారు డెలిబరేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన పద్ధతులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్, ఏంటి? ఏ రకమైన లెర్నింగ్ మెథడ్స్ పిల్లలకి మనము ఉపయోగించాలి, ఏ వయసులో వారికి, బాల్య దశలో కనుక చూసినట్లయితే ప్రైమరీ లెవెల్లో ఏ విధంగా ఉపయోగించాలి, అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఏ రకమైన లెర్నింగ్ మెథడ్స్ ఉపయోగించాలి, అదేవిధంగా సెకండరీ స్థాయి కనుక వచ్చినట్లయితే ఏ రకమైన లెర్నింగ్ మెథడ్స్ ఉపయోగించాలి అనే అంశాల గురించి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసనం మీద ప్రేరణ యొక్క ప్రభావం, రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లెర్నింగ్, అభ్యసనం మీద ప్రేరణ యొక్క ప్రభావం అనేది ఉన్నట్లయితే అది ఎంతవరకు ఉంటుంది అనే దాని గురించి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే పిల్లలకి లెర్నింగ్ అనేది కొనసాగించాల్సి వచ్చినట్లయితే ఖచ్చితంగా మోటివేట్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. వితౌట్ మోటివేషన్ మనం లెర్నింగ్ అనేది కనుక కొనసాగించినట్లయితే దాని యొక్క ప్రభావం అనేది కూడా
పిల్లవానిపై ఎక్కువగా చూపడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి రోల్ ఆఫ్ లర్నింగ్ రోల్ ఆఫ్ మోటివేషన్ ఇన్ లర్నింగ్ అంటే మోటివేషన్ యొక్క ప్రభావం అనేది ఎంతవరకు ఉందో మనము తెలుసుకోవడానికి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్. ఓకే, అదేవిధంగా స్మృతి అభివృద్ధి చేసే మార్గాలు ఏంటి? మెథడ్స్ టు ఇంప్రూవ్ ద మెమొరీ. స్మృతి అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత సమయంలో ఎంత స్మృతి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది, దాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి అనుకున్నట్లయితే మనం ఏ రకమైన చర్యలు చేపట్టాలి అనే అంశాన్ని గురించి కూడా ఇది చర్చించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మార్గదర్శనం మరియు మంత్రణం, కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. పిల్లవారికి ఏ సందర్భంలో మనం గైడెన్స్ అనేది అందించాలి, ఏ సందర్భంలో వారి కౌన్సిలింగ్ అనేది అందించాలి, సందర్భాన్ని బట్టి ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలి అనే దాని గురించి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అనువంశికత పరిసరాలు, హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్స్. అనువంశికత మరియు పరిసరాలు ఒక వ్యక్తి యొక్క అధ్యయనంపై ఇవి రెండు కూడా ప్రభావం చూపడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అనువంశికత అనేది ఎంతవరకు ప్రభావం చూపుతుంది, అదేవిధంగా పరిసరాల యొక్క ప్రభావం అనేది ఎంతవరకు ఉంది, ఈ రెండింటి యొక్క ప్రభావం అనేది కూడా లర్నింగ్పై ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించిన విషయాలను కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కూడా అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ నేర్చుకుంటాం ఏంటి, అనువంశికతవాదులు ఏం చేస్తారు, హెరిడిటీ ఏం చేస్తారు. అనువంశికత అనేది ఒక వ్యక్తి యొక్క అభ్యసనంపై ప్రభావం చూపుతుందని, అదేవిధంగా పరిసరవాదులు ఏం తెలియజేస్తారు, పరిసరాలు అనేటి ఒక వ్యక్తి యొక్క అభ్యసనంపై ప్రభావం చూపుతుందని తెలియజేయడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించిన విషయాల గురించి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూర్తిమత్వం, పర్సనాలిటీ, ఒక వ్యక్తికి సంబంధించి ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, అతని యొక్క యాటిట్యూడ్ ఏంది, ఈ విధంగా వివిధ రకాలైన లక్షణాంశాలకు సంబంధించిందనే పర్సనాలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వివిధ రకాలైన లక్షణాంశాల గురించి కూడా అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ ఏంటి, అడ్జస్ట్మెంట్ అతడు ఏ సందర్భంలో ఏ రకంగా అడ్జస్ట్ కావాలి, సిచ్యువేషనల్గా ఏ విధంగా ఉండాలి, అతడు ఎప్పుడు ఏ దశలో ఏ విధమైన సర్దుబాట్లు కలిగి ఉంటాడు, బాల్య దశలో ఏ రకమైన సర్దుబాట్లు కలిగి ఉంటాడు, దాంట్లో ఉత్తర బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది, పూర్వ బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది, కౌమార దశ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, యవ్వనారంభ దశలో ఏ విధంగా ఉంటుంది, సర్దుబాటు అనే అంశాల గురించి కూడా ఇందులో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కూడా అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్య సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్ అనేవి ఏమున్నాయి, ఒక విద్యార్థికి సంబంధించి ఏ రకమైన యాప్టిట్యూడ్ కలిగి ఉన్నాడు, దానికి అనుకూలంగా మనము అతనికి ఏ రకమైన శిక్షణ అనేది అందించాలి, ఏ రకమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లయితే వాటిని ఇంకా మెరుగుపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనే విషయాల గురించి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యా సాంఘిక శాస్త్రం ఏంటి, ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్. మనము విద్యార్థికి సంబంధించిన వివిధ రకాలైన సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి, వాటిని ఇంకా అభివృద్ధి పరచాలి అనుకున్నట్లయితే వాటిని మనం తెలుసుకోవడానికి సాంఘికపరమైన గణాంకాల ఆధారంగానే వారి యొక్క సామర్థ్యాలను కానీ అభిరుచులను కానీ అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ అనేది దాని గురించి కూడా ఇది అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఇంకా కొన్ని రకాలైన విషయాలను ఇది పరిశీలిస్తుంది, దీని యొక్క పరిధి అనేది కలిగి ఉంటుందని స్కిన్నర్ అనే మనోవైజ్ఞానికవేత్త కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఏంటి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది స్కిన్నర్ వివరిస్తూ వివిధ రకాలైన అంశాలు ఇంకా కొన్ని రకాలైన అంశాలలో కూడా ఉంటుందని కూడా ఇతడు తెలియజేయడం అనేది జరిగింది. ఏ రకమైన అంశాల్లో ఉంటుంది అంటే అభ్యాసకుడిలో లర్నర్, అదేవిధంగా అభ్యసన వాతావరణం, లర్నింగ్ సిచ్యువేషన్ ఆర్ లర్నింగ్ ఎన్వైరన్మెంట్స్. ఓకే, అదేవిధంగా అభ్యసన ప్రక్రియ, లర్నింగ్ ప్రాసెస్, అదేవిధంగా అభ్యసన అనుభవాలు, లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా ఉపాధ్యాయుడు, టీచర్. వీటిలో కూడా ఈ రకమైన అంశాలలో కూడా ఏంటి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది ఉంటుందని కూడా ఇతడు తెలియడం అనేది జరిగింది. వేటిలోమా ఏంటి, అభ్యాసకం లోపల లర్నర్, అభ్యసన వాతావరణం, లర్నింగ్ ఎన్వైరన్మెంట్స్, అభ్యసన ప్రక్రియ, లర్నింగ్ ప్రాసెస్, అదేవిధంగా అభ్యసన అనుభవాలు, లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా ఉపాధ్యాయుడు. వీటిలో కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది కూడా కలిగి ఉంటుందని కూడా ఇతడు తెలియడం అనేది జరిగింది. ఎవరు తెలియజేశారు, స్కిన్నర్ అనే మనోవైజ్ఞానికవేత్త. అభ్యాసకుడు ఏ విధంగా కలిగి ఉంటాడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం కనుక మనం చూసినట్లయితే అభ్యాసకుని చుట్టూ ఉన్న వల లాంటిదిగా చెప్పడం అనేది జరుగుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏం తెలియజేస్తుంది, అభ్యాసకుని చుట్టూ అల్లిన ఒక వలగా చెప్పడం అనేది జరుగుతుంది. అతని యొక్క ప్రవర్తనలో మార్పు అనేది మనం తేవాలి అనుకున్నా, అతని యొక్క మూర్తిమత్వాన్ని వికసింప చేయాలి అనుకున్నా,
అతని యొక్క అవసరాలన్నింటిని కానీ సామర్థ్యాలన్నింటి సరిగ్గా అభివృద్ధి పరచుకోవాలనుకున్న విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాలను కనుక మనం తరగతి గదిలో కరెక్ట్గా ఉపయోగించగలిగినట్లయితే లర్నర్ లోపల సరైన డెవలప్మెంట్ అనేది కూడా సాగించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది లర్నర్ పైన కూడా కలిగి ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అతడు తరగతి గదిలో ఉండే వివిధ రకాలైన విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను కనుక మనం సరిగ్గా గుర్తించినప్పుడు మాత్రమే వారికి అనుకూలంగా ఉండే విధంగా వివిధ రకాలైన పద్ధతులను కానీ వివిధ రకాలైన చర్యలను కానీ మనం చేపట్టడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది కూడా లర్నర్ పైన కూడా కలిగి ఉండడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన వాతావరణం, లర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది బోధన మరియు అభ్యసన ప్రక్రియ యొక్క ముఖ్య స్థలం ఏదైతే ఉన్న స్థలం అనేది చాలా ఆహ్లాదకరమైన స్థలం అనేది కలిగి ఉండి సమయానుకూలంగా దాన్ని వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా అభ్యసన వాతావరణం అనేది కూడా ఉండాలి. ఏంటి బోధనాభ్యసన ప్రక్రియ ప్రముఖంగా స్థలము, సమయము, ఆహ్లాదకరమైన బోధనాభ్యసన పరిస్థితులపై కూడా ఇది ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. బోధనాభ్యసన సరిగ్గా జరగాలి అనుకున్నట్లయితే అక్కడ ఉన్న అభ్యసన వాతావరణం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యసన వాతావరణం అనేది కనుక సక్రమంగా లేకపోయినట్లయితే విద్యార్థి విద్యను సరిగ్గా పొందలేడు. అలాగే ఉపాధ్యాయుడు కూడా విద్యార్థికి అనుగుణంగా ఉండే విధంగా అతడు బోధించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి క్లాస్ రూమ్ యొక్క ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా ఉండాలి, వారికి ఏ రకమైన ఎన్వైర్న్మెంట్ కలిగించాలి, ఏ రకమైన వెలుతురు ఉండాలి, వాటికి అనుకూలంగా ఉండే విధంగా ఏ రకమైన స్థలం అనేది ఉండాలి, ఏ రకమైన సమయంలో వారికి బోధించాలి, వివిధ రకాలైన అంశాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి తరగతి గది యొక్క వాతావరణం కానీ తరగతి గదిలో ఉండే వివిధ రకాలైన గతిశీలత, సాంఘిక మితి అనే అంశాలు అనేవి కూడా ఖచ్చితంగా తరగతి గది యొక్క వాతావరణం మీద ఆధారపడి ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తరగతి గదిలో ఉండే పిల్లల యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్, వారికి కావాల్సిన గైడెన్స్, వారికి కావాల్సిన కౌన్సిలింగ్, ఈ విధంగా వివిధ రకాలైన అంశాలన్నిటి కూడా తరగతి గదికి సంబంధించిన వాతావరణం మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధిలోకి ఇవి కూడా రావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యసన వాతావరణం అనేది సక్రమంగా ఉన్నప్పుడే విద్యార్థి సరిగ్గా నేర్చుకుంటాడు, ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు అనుగుణంగా ఉండే విధంగా వారు బోధించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన ప్రక్రియ అంటే లర్నింగ్ ప్రాసెస్. అభ్యసన ప్రక్రియ అనేది విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి. ఏంటి అభ్యసన ప్రక్రియ ద్వారా ఎవరి లోపల మార్పు అనేది సంభవించే విధంగా ఉండాలి, విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి. కాబట్టి విద్యా విధానం అనేది మానవులలో మార్పును కోరుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే విద్యా విధానం ద్వారా ఎవరిలో మార్పు అనేది సంభవించే విధంగా ఉండాలి, మానవులలో మార్పు సంభవించడానికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి వారి లోపల శారీరకపరమైన, మానసికపరమైన, స్వాభావికపరమైన, ఉద్వేగపరమైన, సాంఘికపరమైన అంశాల్లో మార్పు అనేది సంభవించే విధంగా చేయడమే విద్యార్థి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ మార్పు అనేది పొందడానికి అనుకూలంగా ఉండే విధంగా అభ్యసన ప్రక్రియ అనేది కూడా కొనసాగించినట్లయితేనే వాటికి అనుకూలంగా అభ్యసన ప్రక్రియ కొనసాగినప్పుడే ఆ రకమైన మార్పు అనేది కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి తరగతి గదిలో ఆచరణ అనేది సక్రమంగా ఉన్నప్పుడే ఆ రకమైన మార్పు అనేది శాశ్వతమైన ప్రవర్తన మార్పుగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శాశ్వతమైన ప్రవర్తన మార్పుగా మనం చూడబడినప్పుడు మాత్రమే అది అభ్యసనంగా మారడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యసన ప్రక్రియ అనేది పిల్లల లోపల కావచ్చును, మానవుల లోపల కావచ్చును, ప్రవర్తనలో మార్పు అనేది సంభవించే విధంగా అభ్యసన ప్రక్రియ అనేది కూడా కొనసాగాల్సిన అవసరం అనేది కూడా ఉండాలి. కాబట్టి ఇది కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన అనుభవాలు ఏంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. విద్యార్థులకు కలిగించే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడే మనము విద్యార్థుల్లో ప్రవర్తనలో మార్పు అనేది కూడా సంభవించే విధంగా చేయవచ్చును. వారి లోపల వివిధ రకాలైన అంశాలలో కూడా అభివృద్ధి అనేది కూడా కొనసాగించే విధంగా చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యా లక్ష్యాలు ఏంటి, విద్యా తాత్విక సామాజిక శాస్త్రాల ఆధారంగా రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని సాధించడానికి అభ్యసన పద్ధతులు, అనువైన అభ్యసన అనుభవాలు మనం ఉపయోగించినప్పుడు మాత్రమే మనం వాటిని సాధించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాంట్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క తోడ్పాటు అనేది మనం తీసుకోవడం ద్వారా మనము విద్యార్థులలో
అనుకూల విధంగా మార్పు అనేది కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న విద్యా లక్ష్యాలు అనేవి కూడా మనము పొందడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సరైన అభ్యసన అనుభవాలను కనుక మనం వారికి అందించినప్పుడు మాత్రమే మనం అనుకున్న విధంగా వాళ్ళ లోపల మార్పు అనేది కూడా చూడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సరైన అభ్యసన అనుభవాల రూపకల్పనలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కూడా ఇక్కడ ఉపయోగపడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థుల లోపల శారీరకపరమైన మానసికపరమైన మార్పు అనేది సంభవించే విధంగా ఉండాలనుకున్నట్లయితే వాటికి అనుగుణంగా ఉండే విధంగా పాఠ్య ప్రణాళిక అనేది కూడా మనం రూపకల్పన చేసుకోవాలనుకున్నట్లయితే పాఠ్య ప్రణాళిక అమరికలో కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఎక్కువగా తోడ్పాటు అనేది అందించడం అనేది జరుగుతుంది. వారికి సరైన అభ్యసన అనుభవాల రూపకల్పనలోను వాటి ఎంపికలను వాటిని సరిగ్గా వినియోగించుకోవడంలో కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అవసరము తోడ్పాటు అనేది కూడా మనము చాలా తీసుకోవడం ద్వారానే మనం సరైన అభ్యసన అనుభవాలు అనేవి కూడా విద్యార్థులకు అందించడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా ఉపాధ్యాయుని యొక్క వైఖరి కావచ్చును, ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు కావచ్చును, ఉపాధ్యాయునికి సంబంధించిన అనేక రకాలైన అంశాలకు సంబంధించి కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కూడా అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకున్నట్లయితే ఉపాధ్యాయుడు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకున్నట్లయితే ఏ బోధనాభ్యసన ప్రక్రియలో అయినా ఉపాధ్యాయునికి ప్రత్యేక స్థానం కల్పించాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే విద్యలో కానీ మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకున్నట్లయితే ఉపాధ్యాయునికే ప్రత్యేకమైన స్థానం కల్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బోధనాభ్యసన ప్రక్రియ అనేది విజయవంతం అవుతుందా కాదా అనేది వేరి మీద ఆధారపడి ఉంటుందంటే ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాల మీదనే ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అంటే బోధనాభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా కొనసాగాలి అనుకున్నట్లయితే వేరే యొక్క సామర్థ్యాలు ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు ఉపాధ్యాయుని యొక్క సృజనాత్మకత మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడే విద్యార్థుల యొక్క సమస్యలను తొలగించుకుంటూ విద్యార్థుల లోపల ఏం అభివృద్ధి పొందే విధంగా సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు మాత్రమే వారి లోపల చక్కటి ప్రవర్తనను కొనసాగించే విధంగా ఉపాధ్యాయుడి యొక్క ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే వారిని ఆ విధంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మార్చడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అతనికి ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థిని సంపూర్ణ మూర్తిమత్వం అనేది అభివృద్ధి పరిచే విధంగా చేయాలి అనుకున్నట్లయితే ఉపాధ్యాయుడు కూడా ఆ విధంగా సంసిద్ధుడు కావడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కూడా అతనికి సహాయాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానికి కావాల్సిన మూర్తిమత్వ లక్షణాలను, సంఘర్షణలు, వ్యాఖ్యలతలు, వివిధ రకాలైన అంశాలను కూడా తొలగించి సరైన నేర్పు ప్రావీణ్యతలను కూడా అభివృద్ధి పరచుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కూడా ఉపాధ్యాయునికి కూడా తోడ్పాటు అనేది అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలను అభివృద్ధి పరచుకోవడంలోనూ వాటిని ప్రాపర్గా తరగతి గదిలో ఉపయోగించడం ద్వారా విద్యార్థుల లోపల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచడానికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది కూడా చాలా కీలకంగా కూడా ఉండడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలు అభివృద్ధి పరచుకోవడంలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ అతని యొక్క సామర్థ్యాలను కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పరచుకుంటూ విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి తోడ్పడడానికి అనుకూలంగా ఉండే విధంగా చేయడం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చును. ఓకే, ఇవన్నీ కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది కూడా ఈ రకమైన అంశాల్లో కలిగి ఉంటుందని స్కిన్నర్ అభిప్రాయపడడం అనేది జరిగింది. వేటిలో విద్యార్థులు లర్నర్ అభ్యాసకుల లోపల అదేవిధంగా అభ్యసన వాతావరణము, అభ్యసన ప్రక్రియ, అదేవిధంగా అభ్యసన అనుభవాలు, దాంతోపాటు ఉపాధ్యాయుడు, వీటిలో కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అనేది కూడా విస్తరించి ఉండడం అనేది జరిగిందని కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చును. ఓకే, థ్యాంక్ యూ.